శ్రీకాళహస్తి కేసు అది పార్టీ వ్యక్తిగతం అని భావిస్తుంది. కానీ పొలిటికల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నది అమ్మాయి అమ్మాయి భర్త. ఇక్కడ అట్లాంటివన్నీ మనకి రుద్దుతున్నారు. లేకపోతే ఎవడో రేప్ చేశాడు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రేప్ అని నువ్వే కదా మాట్లాడింది. నేలకేసి చాచి కొడతానని నీ దగ్గర కూడా నీ కార్యకర్తలకు సంబంధించి వచ్చేటప్పటికి అది వ్యక్తిగతం అంటున్నారు కదా. ఈ ముక్కలన్నీ ఏంటి మాట్లాడారు అనుకోండి, అదిగో విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. బేసిక్ గా వాళ్ళ ముగ్గురులో ఒకటే కాన్సెప్ట్ అండి. జగన్ అనేటటువంటి వాడు అంటే బీజేపీ ఆ కాన్సెప్ట్ లో లేదు, అట్లా ఆలోచించదు. జనసేన తెలుగుదేశం కొన్న ఫీలింగ్ ఏంటంటే జగన్ బలం ఇంకో 15 ఏళ్ళు అనేది లెక్కేస్తున్నారు. 15 ఏళ్ళు పొత్తు ఎందుకు అనుకుంటున్నారు? జగన్ 15 ఏళ్ల దాకా అతని ఇంప్రెషన్ ఉంటది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇంప్రెషన్ లేదు అయిపోయింది అనుకున్నారు అతను చచ్చిపోతే. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అతని ఇంప్రెషన్ అందులో జగన్ ఓడిపోయాడు కాబట్టి అనుకున్నారు. కానీ జగన్ కి కేవలం 2.5% ఓటు తేడా రోజు కూటమి వల్లనే వచ్చింది. పవన్ కళ్యాణ్ బీజేపీ కలవడం వల్లే వచ్చింది. అప్పుడు కనీసం 3.5-4% ఓట్లు బీజేపీ యాడ్ అవడం వల్లే కదా. పవన్ కళ్యాణ్కి పోన తర్వాత 2019లో వచ్చిన 6% అప్పుడు యాడ్ అవడం వల్లే కదా తెలుగుదేశం గెలిచింది. కాబట్టి అలాగే సాధ్యమైంది. 2019లో విడిపోయి చేస్తే దెబ్బతిన్నారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇప్పటిదాకా ఉంది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటిసారి తీసుకొచ్చిన ఇంపాక్ట్ 15 ఏళ్ళు ఉంటది. వీళ్ళు ఈ లోపుగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చి